హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11:30 శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమవుతుంది. ఈ శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, బన్సిలాల్ పేట్ రోడ్, బాటా షోరూం మీదుగా సాగుతుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, పారడైజ్ క్రాస్ రోడ్స్, ఇంపీరియల్ గార్డెన్, థర్డ్ బండ్ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి 8 గంటలకు శోభయాత్ర ముగుస్తుంది. మొత్తం 12 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. శోభాయాత్ర జరిగే 12 కిలోమీటర్ల మేర పోలీసులు సెక్యూరిటీ నిర్వహించనున్నారు. నిరంతర పోలీసు భద్రత, గస్తీ, సీసీ కెమెరాల కనుసన్నల్లో ఈ హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. హనుమాన్ శోభాయాత్ర వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ ను హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. శోభాయాత్ర జరిగే 21 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ ఉంటుందని తెలిపారు. 44 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 11:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవర్షన్ రూట్లలో వెళ్లాలని సూచించారు. హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పరిధిలో రేపు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి నుంచి ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని సిపి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శోభాయాత్ర ఏర్పాట్లకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హనుమాన్ శోభయాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కూడా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక హనుమాన్ జయంతి అంటేనే ఒక పోలీసులకి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే శోభాయాత్ర దాదాపు 12 కిలోమీటర్ల మేరకు ఈ శోభయాత్ర జరుగుతూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు మాత్రం హనుమాన్ శోభయాత్రకి ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈసారి ప్రతిష్టాత్మకంగా హనుమాన్ శోభయాత్రకు ముందస్తుగానే రూట్ మ్యాప్ ని విడుదల చేయడం. వాహనదారులు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క శోభయాత్ర నిర్వహించుకోవాలని మాత్రము అటు పోలీసులు సూచిస్తున్నారు. ఇక శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎవరు కూడా వాహనదారులు అటువైపు రావడానికి వీల్లేదు. దాదాపు గౌలిగూడ నుంచి హనుమాన్ శోభయాత్ర ఉదయం 11:30 ప్రాంతంలో ప్రారంభం కావడం జరుగుతుంది. గౌలిగూడ నుంచి థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ శోభయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక గౌలిగూడ నుంచి శోభయాత్ర ప్రారంభమైనటువంటి ఈ రూట్స్ ఏదైతే ఉందో హనుమాన్ శోభయాత్ర గౌలిగూడతో పాటు పుత్లీబాగ్ క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్, అదేవిధంగా వైష్ణవ్ హోటల్ నుంచి, బన్సిలాల్ పేట నుంచి, సికింద్రాబాద్ నుంచి థర్డ్ బండ్ వరకు ఈ శోభయాత్ర ఎంతో ఘనంగా డీజే సౌండ్లతో, డప్పు దరువులతో ఎంతో ఘనంగా భక్తులు జరుపుకుంటారు. ఈ శోభయాత్రలో జరిగేటువంటి ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని శోభయాత్ర జరిగేటువంటి కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ బృందాలతో ప్రత్యేక తనిఖీని కూడా, ప్రత్యేక నిఘాను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా హైదరాబాద్ లో ప్రీ ఇన్సిడెంట్స్ శోభయాత్ర జరిగే విధంగా పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. రేపు జరిగేటువంటి శోభయాత్రకు భక్తులు అందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శోభయాత్ర నిర్వహించుకోవాలని మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచన పరిస్థితి కనబడుతుంది. బలరాం, సునీల్, శోభయాత్ర సాగే ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి? శోభయాత్ర మొత్తం 12 కిలోమీటర్ల మేరకు జరుగుతుంది. గౌలిగూడ మందిరం నుంచి, రామ మందిరం నుంచి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది. గౌలిగూడ నుంచి అదేవిధంగా థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు రాత్రి 10 నుంచి 12 గంటల సమయం వరకు ఈ శోభయాత్ర జరిగే అవకాశం ఉంది. కాబట్టి శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకుంటుంది. శోభయాత్ర జరిగేటువంటి ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడ కూడా పోలీసు నిబంధనలు ఉల్లంఘించే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ లో ఎవరు కూడా మతపరమైనటువంటి ఘర్షణలకు తలెత్తకుండా చూడాలి. మరోవైపు అటు సంబంధించిన సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పోలీసులు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలందరూ, భక్తులందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శోభయాత్ర నిర్వహించుకోవాలని మాత్రం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. బలరాం, థ్యాంక్ యూ సునీల్.